హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం క్రెడిట్ కార్డ్ని ఏ ప్లేసెస్లో వాడకూడదు అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఈ మధ్య క్రెడిట్ కార్డ్స్ అనేవి అందరి దగ్గర చాలా కామన్ అయిపోయాయి. నేను ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ గురించి మాట్లాడినట్టయితే అప్పట్లో ఎవరో ఒకరి దగ్గర క్రెడిట్ కార్డ్ ఉండేది. ఎవరి దగ్గర క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుందో వాళ్ళ దగ్గర అడిగి మరి మనం తీసుకునే వాళ్ళం. ఏదైనా మనకు ఆఫర్స్ వచ్చినప్పుడు అరే ఒకసారి క్రెడిట్ కార్డ్ ఇరా అని చెప్పేసి క్రెడిట్ కార్డ్ తీసుకునే వాళ్ళం. నాకు తెలిసిన కొంతమంది ఇంకేం చేసేవాళ్ళంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆఫర్స్ వచ్చినప్పుడు వాళ్ళకు ఒక 4,000 రూపాయలు బెనిఫిట్ వచ్చింది అనుకోండి, దానిలో 2,000 రూపాయలు నీకు ఇస్తా అంటే అప్పుడు అతను ఇచ్చేవాడు అన్నట్టు. సో అటువంటి వాళ్ళని కూడా నేను చూశాను. మీలో ఎంతమంది ఇటువంటి వాళ్ళని చూసారనేది కింద కామెంట్లో రాయండి. సో ఇందులో మనం ఫస్ట్ ఎక్కడ వాడకూడదు అంటే, ఎవరైతే ఎక్కువ ఇంటర్నేషనల్ ప్రయాణాలు చేస్తూ ఉంటారో, తక్కువ మంది చేస్తుంటారు అనుకోండి, కాకపోతే ఆ చేసే వాళ్ళైనా సరే బయట మనం వెళ్ళినప్పుడు, వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు, అక్కడ షాపింగ్ చేసినప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ని వాడామనుకోండి, సో అక్కడ ఉండే ఎక్స్చేంజ్ రేట్ అనేది, కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ ప్రకారము మనకు రేట్ అనేది ఎక్కువ పడుతుంది. దాంతోపాటు కొన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా పడతాయి. యాక్చువల్లీ ఈ విషయం నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, మొన్న మధ్య నేను వియత్నాంకి వెళ్ళాను కదా, అక్కడికి వెళ్ళినప్పుడు షాపింగ్ చేయడానికి నేను కార్డ్నే యూజ్ చేసేసాను. కార్డ్ యూజ్ చేసినప్పుడు దానిలో మనకు ఈ ఎక్స్చేంజ్ రేట్స్ ఏవైతే ఉంటాయో అవి పడ్డాయి. ప్లస్ దాంతోపాటు ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పేసి ఏదో కొన్ని ట్యాక్స్లు అని చెప్పేసి కొన్ని ఫీజులను అయితే వీళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది. సో మీలో చాలామంది నా దగ్గర అసలు క్రెడిట్ కార్డే లేదు అని అనుకుంటుంటారు సరే. సో వాళ్ళ కోసం SBI వాళ్ళ సింపుల్ క్లిక్ క్రెడిట్ కార్డ్ని మనం చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ క్రెడిట్ కార్డ్కి ఎందుకు అప్లై చేయాలి అని అంటే, యాక్చువల్లీ ఈ క్రెడిట్ కార్డ్కి మీరు అప్లై చేసుకున్న తర్వాత, ఇది మీకు అప్రూవ్ అయిపోయిన తర్వాత మీకు వీళ్ళు 500 రూపీస్ సంబంధించిన అమెజాన్ వౌచర్ని ప్రొవైడ్ చేస్తారన్నట్టు. సో మనం ఈ కార్డు యూజ్ చేసి షాపింగ్ చేస్తే మనకి ఇక్కడ 10x వరకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అంటే వీళ్ళు కొంతమందితో పార్ట్నర్ అయ్యారన్నట్టు. అపోలో 24x7, దాని తర్వాత బుక్ మై షో, క్లియర్ మై ట్రిప్, ఈజీ డిన్నర్, లెన్స్ కార్డ్, నెట్మేట్స్, ఇటువంటి వాటిలలో మనకు ఈ 10x రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. సో దాంతోపాటే మనం స్పెండ్ చేసే ప్రతి 100 రూపాయలకు 1 రివార్డ్ పాయింట్ వస్తుంది. అంతేకాకుండా ఆన్లైన్లో మనం షాపింగ్ చేస్తూ ఉంటాం కదా, వేరే ప్రొడక్ట్స్ కొనుక్కుంటాం చూసారు, అక్కడ మనకు 5x రివార్డ్ పాయింట్స్ అనేవి ఇస్తారు వీళ్ళు. అంతేకాకుండా 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్స్ ఉంటాయి దీనిలో. మనకు 500 నుంచి 300 రూపీస్ మధ్యలో మనం ఈ పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు. సో ఇది ఎక్స్క్లూజివ్ ఆఫ్ GST అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా 2,000 రూపాయలు విలువ చేసి క్లియర్ ట్రిప్ ఈ వోచర్ని మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మనము 1,00,000 రూపాయలు స్పెండ్ చేస్తే ఒక ఇయర్లో 1,00,000 రూపాయలు స్పెండ్ చేయడం కష్టం. మేము ఒక వన్ ఇయర్లో 1,00,000 రూపాయలు స్పెండ్ చేయలేమంటే మనం చాలా రకాల బిల్ పేమెంట్స్ అనేవి చేస్తూ ఉంటాం, రెంట్స్ కడుతూ ఉంటాం, దాంతోపాటు ఆన్లైన్లో రకరకాల దాంతోపాటు హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఉంటాయి చూసారా. సో వాటిని మనం తెప్పించుకున్నా సరే ఈజీగా 1,00,000 రూపాయలను మనము స్పెండ్ చేయొచ్చు ఒక సంవత్సరానికి. ఇప్పుడు ఇంట్లో సబ్బులు, ఉప్పులు అవన్నీ మనం కిరాణా షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, సో ఆఫర్స్ ఇవి పెట్టినప్పుడు మనకు తక్కువ కూడా వస్తాయి. సో అలా తక్కువ వచ్చినప్పుడు మీకు తెలియాలనుకోండి ఈ వస్తువు ఇప్పుడు తక్కువ వస్తుందని, సో దానికోసం మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అక్కడ నేను చెప్తూ ఉంటాను. సో మీరు అక్కడ నుంచి కొనుక్కొని ఈ 1 lakh లిమిట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా అచీవ్ చేయొచ్చు. అంత కరెక్టే ఉంది. మరి దీని యాన్యువల్ ఫీజు ఎంత అంటే 499 ఉంటుంది. కాకపోతే ఇంతకుముందు నేను చెప్పినట్టు మీరు ఒక సంవత్సరంలో 1,00,000 రూపాయలు స్పెండ్ చేశారనుకోండి, అటువంటిప్పుడు మనం ఈ 499 రూపీస్ ఏదైతే ఉంటుందో అది కట్టాల్సిన అవసరం లేదు. దీనిలో మనకు యాన్యువల్ ఫీ వేవర్ ఉంటుంది. అంటే 1,00,000 రూపాయలు స్పెండ్ చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోద్ది, 499 రూపీస్ పే చేయాల్సింది. సో మరి ఇలా అప్లై చేయాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళేయండి. సో అక్కడికి వెళ్ళేసిన తర్వాత అక్కడ మనకు ఒక ఆరెంజ్ కలర్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తే సరిపోద్ది. మరి మనకు దీనికి ఏమేమి ప్రూఫ్స్ కావాలంటే ఆధార్ ప్రూఫ్, పాన్ కార్డు, ఇన్కమ్ ప్రూఫ్ ఇవన్నీ ఉంటాయి సరే, ఇవి కావాలి. దీంతో పాటు ఒక కలర్ ఫోటోగ్రాఫ్ అయితే అవసరం అవుద్ది. సాలరీడ్ అయినా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా 20,000 నెలకు సంపాదించే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో మరి మీకు క్రెడిట్ కార్డ్ లేకపోతే ట్రై చేసి చూడండి. సో మరి అసలు టాపిక్లోకి వచ్చేసి దీన్ని క్రెడిట్ కార్డ్ని ఎక్కడ వాడద్దు అని చెప్పాను కదా. ఫస్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్లో వాడకండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ATM కార్డులో డబ్బులు విత్డ్రా చేయడానికి అస్సలు వాడకండి. సో అక్కడ కొన్ని ఆఫర్స్ అనేవి ఎలా ఉంటాయంటే, వీళ్ళు చెప్పే క్రెడిట్ కార్డ్ కంపెనీస్ ఎలా చెప్తాయంటే, మనము ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేసేసి అందులో విత్డ్రా చేసేస్తే డబ్బులు ఏమి వేయమని అంటారు. కాకపోతే వీళ్ళు డబ్బులు అనేవి ఛార్జ్ చేస్తారు. దానికి ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా హై ఉంటుంది. సో నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్ ఏదైతే ఉంటుంది అంటే, మనం ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్లో ట్రావెల్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డు యూజ్ చేసి డబ్బులు అసలు విత్డ్రా చేయకండి. లోకల్లో కూడా డబ్బులను అయితే విత్డ్రా చేయకండి. దాంతోపాటు అడల్ట్ వెబ్సైట్ని విజిట్ చేసినప్పుడు కూడా కొన్ని యాడ్స్ అనేవి పాపప్ అవుతూ ఉంటాయి. సో అక్కడ పాపప్ అయినప్పుడు కూడా మనం ఈ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ని అక్కడ ఇచ్చామనుకోండి, అక్కడ నుంచి కూడా మనకు స్కామ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఇంకో కొన్ని నేను చూసింది ఏంటి అంటే, కొన్ని యాప్స్లలో, వెబ్సైట్లలో మనం కొన్ని సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటూ ఉంటాం. తీసుకునేటప్పుడు ఇవి ఏమవుతాయంటే, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ దీంట్లో నుంచి డబ్బులు అనేవి కట్ అయిపోతాయి. సో ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ వాటిలో మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఏం జరుగుద్ది అని అంటే, మనకు OTPs రాకుండా కూడా ఏం చేస్తుంది అంటే, క్రెడిట్ కార్డులో ఉండే డబ్బులు అనేవి కట్ అయిపోయి ఆ సబ్స్క్రిప్షన్ అనేది రెన్యువల్ అయిపోద్ది. సో అటువంటి వాటితోటి కొంచెము జాగ్రత్తగా ఉండండి. మనకు తెలియకుండానే ఆటోమేటిక్ ఇది సబ్స్క్రిప్షన్ కంప్లీట్ అయిపోద్ది.
మళ్ళీ మనము డబ్బులను ఒకవేళ మర్చిపోతే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. సో మనం ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసిన తర్వాత ఆ బిల్ కట్టాలన్న విషయం మీకు గుర్తుంటుంది అనుకుంటే యూజ్ చేయండి. లేకపోతే నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసేసో డెబిట్ కార్డ్ని యూజ్ చేసేసో మనము ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మంచిది. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి నేను ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ చేస్తుంటే కింద కామెంట్లో రాయండి. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.